హలో అండి, ఈరోజు మన తెలంగాణ స్పెషల్ స్నాక్ అయిన సర్వపిండి ప్రిపేర్ చేస్తున్నా. ఈ సర్వపిండి ఈవినింగ్ స్నాక్గా అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకే పిండితో 2 వెరైటీస్ అన్నమాట. మరి ఈ సర్వపిండి క్రిస్పీ అండ్ టేస్టీగా రావడానికి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నేమేం వేసానని వీడియో తీయలేదండి, మరి ఏం పర్లేదు. ఏది ఎంత వేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చెప్పేస్తా. ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని దాంట్లోకి 4 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసి వేసుకొని, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు నువ్వులు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడంత పసుపు అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ ప్యాన్కి అంతా అప్లై చేసేసుకోవాలి. ఇలా చేసుకొని మనం పక్కన పెట్టుకున్న పిండి ముద్దలో కొద్దిగా తీసుకొని దాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం ప్యాన్కి ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసుకొని హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ సర్వపిండికి. ఇలా పెడితే క్రిస్పీగా వస్తాయి. ఇలా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దీంట్లోకి పైన ఇప్పుడు హోల్స్ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా పోసుకొని ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని మళ్ళీ రివర్స్ తిప్పి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ సర్వపిండి రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.